హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ రెండు బ్లౌజులు స్టిచ్ చేయాలండి. కటింగ్ చేసి స్టిచ్ చేయాలి. ఇవి వచ్చి హ్యాండ్స్ వచ్చి అంబ్రెల్లా హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. ఈ హ్యాండ్స్ వచ్చి అంబ్రెల్లా హ్యాండ్స్ అంటారు, పఫ్ హ్యాండ్స్ అంటారు, బెల్ హ్యాండ్స్ అంటారండి. ఏరియాని బట్టి హ్యాండ్స్ పేర్లు మారుతున్నాయి. ఇవి వచ్చి ఇంకా అంబ్రెల్లా కటింగే కాబట్టి నేను వచ్చి అంబ్రెల్లా హ్యాండ్స్ అనే అంటున్నాను. ఇది వచ్చి ముందు లైనింగ్లు అనేవి నీట్గా పరుచుకున్నాక 1/2 ఇంచు ఒక లైన్ డ్రా చేసుకున్నాక ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి కాడ నుంచి కాజా పట్టి వరకు ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ వచ్చి 26.5 ఉంది. 26.5ని 4 భాగాలు చేసుకొని 4వ భాగం మార్క్ చేసేసుకోండి. 4వ భాగం మార్క్ చేసుకున్నాక 1 ఇంచ్ ఏమో ఎక్స్ట్రా ఖర్చులకి వెనక టక్స్కి మార్క్ చేసేసుకోండి. 1 ఇంచు మార్క్ చేసుకున్నాక ఖర్చులకి 1.5 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1.5 ఇంచులు మార్క్ చేసేసుకోండి. కింద ఎంత ఉందో పైన కూడా అంతే మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి. నేను చూపించే విధంగా ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్నాక ఇప్పుడు బ్లౌజు సైడ్ జాయింట్లు కల్లి సైడ్ కుట్లు వేస్తాం కదండి మనం. ఆ కుట్లు కల్లి ఎంత ఉందో పొడవు చూసుకోండి. సైడ్ పొడవు చంక దాకా ఎంత పొడవు ఉందో చూసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చులకి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాక వెనక బ్లౌజ్ పొడవు మార్క్ చూసుకోండి. ముందు షోల్డర్ కాడ నుంచి వెనక టక్స్కి ఇట్లా మడిచి పట్టుకొని షోల్డర్ పొడవు మార్క్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా నేను ఖర్చుల కోసం మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోండి. లైన్ డ్రా చేసేసుకున్నాక కింద వెనక నడుము ఎంత పొడవు ఉందో చూసుకోండి. మధ్యకు మడిచి బ్లౌజ్ని నడుము పొడవు చూసుకోండి. మనకి నెక్కులు మార్క్ చేసుకుంటాం కదండి, డీప్ నెక్ అయ్యి అక్కడ నడుము మడిచి మార్క్ చేసేసుకోండి. ఎంత ఉందో మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చులు కూడా మార్క్ చేసేసుకున్నా. ఇప్పుడు బ్లౌజ్ ఇది ఆది బ్లౌజ్ డీప్ నెక్క మామూలు నెక్క చూసుకోండి. ఒకసారి చూసుకున్నాక కొంతమంది కస్టమర్లు డీప్ వాడతారు, కొంతమంది మామూలు నెక్కులు వాడతారు కదా. అది ఈ బ్లౌజ్ వచ్చి డీప్ నెక్కేనండి. కిందకు వచ్చేసరికి ఇది నేను 5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నా. షోల్డర్ మొత్తం పొడవు మార్క్ చేసుకున్నాక పైన షోల్డర్ అనేది ఎంత ఉందో చూసుకోండి. ఆది బ్లౌజ్కి చూసుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకొని కింద ఏమో పైన ఏమో 2 ఇంచెస్ వచ్చింది నాకు షోల్డరు డీప్ కోసం నెక్ మార్కింగ్ చేసుకోవడానికి. కింద వచ్చి నేను 2.5కు మార్క్ చేసుకున్నాను అనమాట. ఆది బ్లౌజ్ వచ్చి డీప్ నెక్కే కాబట్టి కింద వచ్చేసి నేను 2.5 మార్క్ చేసుకున్నా. పైన 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నా, కింద 2.5కు మార్క్ చేసేసుకున్నాను అనమాట. పైన మనం షోల్డర్ మొత్తం 5 ఇంచెస్కి కదా మార్క్ చేసుకుంది, కింద కూడా 5 ఇంచెస్కి పెట్టేసుకొని మార్క్. చంక రౌండ్కి ఎంత 5.5 అయితే సరిపోద్ది అనమాట ఈ బ్లౌజ్కి. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి చంక రౌండ్ తీసుకోవడానికి 1.5కు మార్క్ చేసుకోండి. ఈ విధంగా ఈ స్కేల్ తీసుకొని చంక రౌండ్ అనేది ఆర్మ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నాక ఆర్మ్ లూజ్ అసలు ఎంత ఉందో చూసుకోండి. మళ్ళీ ఒకసారి పైన షోల్డర్ కాడ నుంచి సైడు మనం ఫస్ట్ జాయింట్ కుట్టేస్తాం కదా అండి, సైడ్ జాయింట్లు అది ఎంత ఉందో చూసుకొని ఇక్కడ చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి 7 మీద ఒక గీత ఎక్స్ట్రా వచ్చిందనమాట. 1.5 ఖర్చులకు మార్క్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకొని దీన్ని మొత్తం కట్ చేసేసుకోండి నీట్గా. ఇది నెక్ డీప్ అనేది మనం ఆది బ్లౌజ్ని బట్టి చూసుకొని మార్కింగ్ చేసుకోండి. కొంతమంది డీప్ ఎక్కువ వాడతారు, కొంతమంది తక్కువ వాడతారు కాబట్టి. కింద వచ్చేసి మనం సైడ్ జాయింట్లు చేస్తాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచు పైకి ఇట్లా క్రాస్గా లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోండి. మీకు నడుము దగ్గర సైడ్ జాయింట్లు అనేవి ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకు నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకుందాము. ఇది మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి హ్యాండ్స్ అనేవి చిన్న హ్యాండ్సే కాబట్టి నేను అటువైపు హ్యాండ్స్ తీసుకుంటాను, ఇటువైపు ఏమో నేను తీసుకుంటాను అన్నమాట. ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యాజ్ టీజ్గా డ్రా చేసేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ కాడ నుంచి ఫ్రంట్ పార్ట్ ఉక్సులు కల్లి ఎంత ఉందో మార్క్ చేసుకోండి. ఉక్సులు పట్టి కల్లి తీసుకోండి, ఎంత ఉందో మార్క్ చేసేసుకోండి. ఒకసారి బ్లౌజ్ మార్కింగ్ పైన కూడా పెట్టేసి ఒకసారి చెక్ చేసుకోండి.
పట్టీ కళ్ళు ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని ఒక పావించు పైకి పెట్టుకోండి మార్కింగ్ అనేది. ఇప్పుడు కాజా పట్టీ ఉక్సులు పట్టీ కల్లి 4వ ఉక్స్ వరకు మార్కింగ్ చేసుకోండి. 4వ ఉక్స్ వరకు ఎందుకంటే మనకి పైన ఖర్చుకి మధ్యలో మనం టక్ వేస్తాం కదండి, ఆ టక్స్కి మనకి అన్నిటికి సరిపోయి 4వ ఉక్స్కి అయితే సరిపోద్ది అనమాట. ఈ విధంగా మార్కింగ్ డ్రా చేసేసుకోండి, లైన్ డ్రా చేసేసుకోండి. చేసుకున్నాక మెయిన్ డాట్ పొడవు ఎంత ఉందో చూసుకోండి. పైన షోల్డర్ కాడ నుంచి మెయిన్ డాట్ పట్టుకొని సాగదీయకుండా ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ పెట్టుకోండి. క్లాత్ మీద పెట్టేసేయండి, సాగదీయకుండా మన చేతుల్లో సాగదీయకుండా క్లాత్ మీద నీట్గా పరిచి మార్కింగ్ చేసుకోండి. చేసుకున్నాక సైడు జాయింట్లు కల్లి ఎంత ఉందో చూసుకోండి. షేప్ పట్టీ వరకు ఎంత ఉందో చూసుకొని ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి ఖర్చులకి. చేసుకున్నాక ఇప్పుడు వీటిని కూడా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు షేప్ మెయిన్ డాట్ పొడవు ఎంత ఉందో చూసుకోండి. ఉక్సులు పట్టీ కాడ నుంచి మెయిన్ డాట్ పొడవు అనేది ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ 3 ఇంచులు ఉంది, 3 ఇంచులకు మార్క్ చేసేసుకున్నా. అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు మార్క్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇది మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి 1 ఇంచు 1 ఇంచే తీసుకుంటున్నాను. దీన్ని ఈ విధంగా మార్కులు అన్నీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, సైడ్ జాయింట్లు కల్లి ఉక్సులు పట్టీ కల్లి అన్నీ కలుపుకుంటే రౌండ్గా డ్రా చేసుకున్నాక చంక రౌండ్ కూడా మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడానికి ఒక 1/2 ఇంచు మనం చంక లోతు అనేది తీసుకోండి. తర్వాత రౌండ్ కూడా తీసుకోండి, ఫ్రంట్ నెక్ అనేది తీసుకున్నాక కట్ చేసుకున్నాక ఇప్పుడు మెయిన్ డాట్స్ పొడవు చూసుకోండి. ఇక్కడ మెయిన్ డాట్స్ పొడవు ఆది బ్లౌజ్కి 2.5 ఉంది. 2.5 మార్క్ చేసుకున్నాక అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు మార్క్ చేసుకున్నాను. ఉక్సులు పట్టీ కల్లి కూడా ఇంకో డాట్ మార్క్ చేసుకున్నా, 3వ డాట్ కూడా ఈ విధంగా మార్క్ చేసుకున్నా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేసేసుకుందాము. హ్యాండ్స్కి మిగిలిన క్లాత్ ఉంది కదండి ఖర్చులు కల్లి, ఆ ఖర్చులు కల్లి మనం ఇట్లా సమానంగా పట్టుకొని మధ్యకు మడిచేసుకోండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా మధ్యకు మడతేసుకోండి. వేసుకున్నాక ఇది 3/4 హ్యాండ్స్. నేనేమో ఇప్పుడు అంబ్రెల్లా హ్యాండ్స్ కదండి పెడుతుంది, అందుకని లోపల లైనింగ్ అనేది పెడుతున్నాను అన్నమాట. మనకి హ్యాండ్స్ అవి కొంచెం లూజ్గా ఉంటాయి కదా, అందుకని నేను ఈడ పొడవు వచ్చేసి 5 ఇంచులకు పొడవు మార్కింగ్ చేసుకొని లూజ్ అనేది మార్కింగ్ చేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. హ్యాండ్ పొడవు వచ్చి 5 ఇంచులు మార్క్ చేసుకున్నాను. చంక డౌన్ కోసమేమో 2.5కు మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసుకుంటున్నాను అన్నమాట. హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్ లోతు కర్వ్ తీస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఫ్రంట్ లోతు కూడా ఈ విధంగా తీసేసుకోండి. హ్యాండ్స్ అనేవి పెట్టుకుంటే బాగా నీట్గా ఉంటుంది మనకి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. నేను పేపర్ తీసుకొని ఈ విధంగా మడుచుకున్నాక హ్యాండ్ లూజ్ ఆది బ్లౌజ్ తీసుకొని వెనక పార్ట్ తీసుకున్నాం కదా, వెనక పార్ట్ చంక రౌండ్ మొత్తం ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకోండి. నేను 5 ఇంచెస్కి పెట్టేసుకొని పొడవు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ మనం చూసుకున్నాం కదా, లూజ్ ఎంత ఉందో చూసుకోండి, మనకు కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇప్పుడు పొడవు వచ్చేసి నేను 5 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు పైనుంచి 5 ఇంచులకి అంటే పైనుంచి మొత్తం 10 ఇంచులకు మార్క్ చేసేసుకోండి. 10 ఇంచులకు మార్క్ చేసుకుంటే మనకి పొడవు అనేది వస్తుంది అన్నమాట. హ్యాండ్ పొడవు ఇది అంబ్రెల్లా కటింగ్ కాబట్టి కింద జిగ్జాగ్ అది చేయాలన్నమాట. మనము ఈ విధంగా నేను చూపించిన విధంగా పైన నుంచి పట్టుకొని టేప్ని ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకుందాం. మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకుందాం. ఈ విధంగా కట్ చేసేసుకున్నాక పైన కూడా ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ అనేది మనకి లోపలికి వెళ్ళేసరికి కొంచెం కిందకు వస్తుంది కదా, మనకి లోపలికి వెళ్ళేది కదా, అందుకని దాన్ని సగానికి మడత వేసుకోండి. టేప్ని వేసుకున్నాక నేను చూపించిన విధంగానే మార్కింగ్ పెట్టుకొని కట్ చేసేసుకోండి. మీకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. మనకి అంబ్రెల్లా కటింగ్ టైపు బాగా నీట్గా వస్తుంది అన్నమాట. పైన కూడా కొద్దిగా లూజ్ తీసుకోండి. పైన చంక కల్లి జాయింట్ చేసే కల్లి ఆర్మ్ లూజులు కల్లి కొంచెం లోతు తీసుకోండి. ఇప్పుడు దీన్ని 2 విడతీసేసేయండి పేపర్ని. ఇప్పుడు ఇవి 2 భాగాలన్నమాట. మనం క్లాత్ మీద కూడా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకోవడమే. బ్లౌజ్ అనేది కుట్టాక ఈ విధంగా రెడీ అయిందండి. హ్యాండ్స్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. నీట్గా వచ్చింది హ్యాండ్ అనేది. నేను 2 లేయర్స్ పెట్టాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.